హాయ్, ఆలు కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కంచంతో పాటు వెళ్ళి కూడా జురుకుంటారు, అంత బాగుంటుంది. ఈ కర్రీకి మీరు 100కి 100 మార్కులు పక్కా వేస్తారు. మరి చూద్దామా ఎలా చేసుకోవాలో. ఈ కర్రీ చేయడానికి ఇక్కడ నేను 2 ఆలు అనేది తీసుకొని మంచిగా పీల్ చేసేసి వాటర్లో కడిగి నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత ఆలు అనేది ఎక్కువగా పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు వాటర్లో కడుక్కోవాలి. పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఆలు ఒకటొకటి అంటుకొని గుజ్జులాగా అవుతుంది అనమాట. మంచిగా కడుక్కుంటే దేనికి దానికి సపరేట్గా ఉంటుంది ఆలు, ఆ విషయం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకున్నాక అందులో ఉప్పు, పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. అప్పుడులోగా ఇక్కడ నేను కొన్ని మసాలాలు అనేది రెడీ చేసుకుందాము. సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కడాయిలో వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను, అంటే బ్రౌన్ ఆనియన్ అనమాట. అలా బ్రౌన్ ఆనియన్ అయిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసి కాజు, 1/2 కప్ వచ్చేసి పెరుగు వేసేసి మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకున్నాను. అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి మనం ముందుగా ఆలు మసాలాలు పట్టి పెట్టుకున్నాం కదా, ఆలు కడాయిలో వేసేసి ఒక 5 మినిట్స్ దూరగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద వేరేకే గిన్నె పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు మొత్తం వేసేసి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 టమాటాలు మెత్తగా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ఇందులో ఆయిల్లో వేసేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ మనం స్పైసెస్ యాడ్ చేద్దాము. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసేసి ఒకసారి అలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఈ టమాటాలలో వేసేసి కొన్ని వాటర్ అనేది వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఆలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆలు వేసేసి కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసేసి 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో కమ్మనైన ఆలు కర్రీ రెడీ అయినట్టే. వీడియోలో చూసారు కదా, గార్నిష్ చేస్తుంటే ఆ రంగు, ఆ రుచి వేరే లెవెల్ అనుకోండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్. రుచి అయితే అద్భుతం. ఇక ఆలు విషయానికి వస్తే చూడండి, ఆలు ఇలా తుంచంగానే ఇలా ఇరిగిపోవాలి, అప్పుడు కర్రీకి రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. వేరే లెవెల్ అసలు. రైస్, రోటీ, చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు. ఉంటా మరి, బాయ్.